ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో కేఎస్ఎన్ మహిళా డిగ్రీ కాలేజ్ హాస్టల్ భవనం దాదాపు 50 లక్షల రూపాయలతో ఈరోజు గౌరవ ఎంపీ గారు అంబికా లక్ష్మీనారాయణ గారు, అలాగే పార్టీ అధ్యక్షులు పూల నాగరాజు గారు, మా తెలుగుదేశం నాయకులు తర్వాత ఇక్కడ వచ్చి ప్రారంభించడం జరిగింది. ఖచ్చితంగా సంవత్సరం కింద గత సంవత్సరంలో ఏప్రిల్ 28వ తేదీ ఈ కాలేజ్కి విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసినప్పుడు అసంపూర్తిగా బిల్డింగ్లు ఇక్కడ ఉండడం జరిగింది. ఆ రోజు పిల్లలతో మాట్లాడిన తర్వాత మాకు సౌకర్యాలు సరిగా లేవు, గత ప్రభుత్వం మేము పట్టించుకోలేదు, మీరు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, మాకు న్యాయం చేస్తారనే ఆశ ఉంది అని చెప్పేసి దృష్టి తీసుకెళ్తే నేను మినిస్టర్ గారు లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి కలెక్టర్ గారితో చెప్పించి దాదాపు 50 లక్షల రూపాయలు డిఎంఎఫ్ ఫండ్ రిలీజ్ చేయడం జరిగింది. గత 16 సంవత్సరాల నుంచి ఈ బిల్డింగ్స్ అసంపూర్తిగా ఉండడం జరిగింది. దానిలో భాగంగా సంవత్సరం కాలంలోనే ఈరోజు కన్స్ట్రక్షన్ చేయించి దాదాపు 100 మంది విద్యార్థులకు పైగా ఇక్కడ జాయిన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. అంటే గతంలో కన్నా ఇంకో 100 మంది ఎక్కువ పెరగడం జరుగుతుంది. అంటే తెలుగుదేశం ప్రభుత్వం కమిట్మెంట్ ఉండే ప్రభుత్వం. మా విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు ఏ చిన్న అవసరం ఉన్నా కానీ నా దృష్టి తీసుకొని రండి, నేను చేసి పెడతానని చెప్పేసి చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే తీసుకొచ్చి ఈరోజు అనంతపురం కేఎస్ఎన్ మహిళా కళాశాలలో దాదాపు 16 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉండే బిల్డింగ్ పూర్తి చేయడం జరిగింది. ఇవే కాకుండా ముఖ్యంగా యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. మీరు చూశారు, ఫస్ట్ 5 సంతకాలు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు డిఐసి మీద సంతకం పెట్టడం జరిగింది. దాదాపు 16,347 ఉద్యోగాలు, టీచర్స్ ఉద్యోగాలు కేవలం సంవత్సరంన్నర కాలంలో ఫిలప్ చేయడం జరిగింది. మళ్ళీ ఈ సంవత్సరంలో దాదాపు 10,060 ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. అంటే మా ముఖ్యమంత్రి వర్యులు అయితే ఏమి, అలాగే మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే ఏమి, అంటే ఒక కమిట్మెంట్ ఉండే నాయకులు దాదాపు అంటే 20 లక్షలు పైగా ఉద్యోగాలు తీసుకొని రావాలని రూపకల్పన జరుగుతూ ఉంది. మీకు తెలుసు, 2014-19లో కియా పరిశ్రమను తీసుకొచ్చి నిరుద్యోగ యువత దాదాపు 50,000 మందికి ఈరోజు ఉద్యోగ అవకాశాలు అనంతపురం జిల్లాలో కల్పించడం జరుగుతూ ఉంది. అంటే ప్రతి కోణాన్ని, ప్రతి పెట్టుబడితో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా స్టూడెంట్స్కి బయటకు వచ్చిన తర్వాత ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా మా విద్యాశాఖ మంత్రి చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి మా అనంతపురం అర్బన్ నియోజకవర్గాల తరఫున నారా లోకేష్ గారికి, విద్యాశాఖ మంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతాం.